అందరికీ నమస్కారం. సమీక్షా పర్వం ఛానల్కు మీకందరికీ మరొక్కసారి హార్దికమైన సుస్వాగతం. ఈరోజు బిగ్ బాస్లో కెప్టెన్సీ కంటెండర్స్ టాస్క్ మొదలైందండి. బిగ్ బాస్ హోటల్ గత సీజన్లో కూడా ఇదే కాన్సెప్ట్ తోటి టాస్క్ జరిగింది. సేమ్ టాస్కే మళ్ళీ కూడా రిపీట్ అవుతోంది. ఇక్కడ మళ్ళీ సేమ్ ఎలా డబ్బులు సంపాదించాలి అనే దీంతో, అలాగే లాస్ట్ టైం కూడా ఇదే టాస్క్లో ఒక సీక్రెట్ టాస్క్ ఉండడము, ఇక్కడ కూడా ఒక సీక్రెట్ టాస్క్ ఉంది. ఆ టాస్క్ మన రవికి ఇచ్చారు. సో రవి ఎలా చేస్తాడో చూడాలి. సో ఆయన గనక గెలిస్తే ఆయన కూడా ఒక కెప్టెన్సీ కంటెండర్ అవుతాడు ఈ టాస్క్లో. సో అది ఈరోజు ప్రధానంగా జరిగిన విషయము. ఆ టాస్క్ గురించి పెద్దగా మాట్లాడాల్సిన అవసరం లేదు. ఆ టాస్క్ చాలా సింపుల్ టాస్క్ నడుస్తూ ఉంది. ఏదో కొంతమంది గెస్టులు ఉంటారు, కొంతమంది మేనేజరు, తర్వాత హోటల్ బాయ్స్, వీళ్ళందరూ కలిసి వచ్చిన వాళ్లకు రకరకాల సేవలు చేస్తూ ఉండటము అనేది చేస్తూ ఉండాలి. సో టాస్క్ జరుగుతూ ఉంది. దాని గురించి పెద్దగా మాట్లాడాల్సినంత కాంటెంట్ అయితే ఏమీ లేదు. బాగానే జరుగుతూ ఉంది. కాస్త మధ్య మధ్యలో చిన్న చిన్న కామెడీ బిట్స్ అవి ఉన్నాయి. సన్నీ బాగా నవ్వించాడు. యాక్చువల్గా ఈరోజు చాలా చోట్ల సన్నీ బాగా నవ్వించాడు. మంచి కామెడీ టైమింగ్ తోటి చాలా చక్కగా చేశాడు ఆయన కూడా. అందరూ కూడా బాగా చేశారులేండి, ఒకళ్ళని కాదు, అందరూ బాగా చేశారు. వాళ్ళ పాత్రలకు వాళ్ళు బాగా న్యాయం చేయడం అనేది జరిగింది. కాకపోతే ఇక్కడ నేను ఒక విషయం చెప్పాలి. నిన్న ఒక విషయం చెప్పడం మర్చిపోయాను. అది ఏ విషయం అయితే మర్చిపోయానో ఆ విషయంతో ఈరోజు యాక్చువల్గా బిగ్ బాస్ ఎపిసోడ్ మొదలైంది. ఏం మర్చిపోయాను నేను? నిన్న ఒక కేక్ చూపించారు మనకు. ఆ కేక్ పెట్టేసి ఈ కేక్ను తినే అర్హత ఈ ఇంట్లో ఎవరికి ఉంది అని ఒక ప్రశ్న పెట్టారు అక్కడ. సో అక్కడ నిన్న ఎండ్ అయింది. ఈరోజు మొదలైంది, అక్కడి నుంచి మొదలైంది. నిన్న నేను ఇది చెప్పిండాల్సింది మర్చిపోయాను నేను. ఎనీహౌ ఇప్పుడు మాట్లాడుకుందాం. ఈరోజు మొత్తం చాలాసేపు జరిగింది కాబట్టి, ఆ కేక్ గురించి కూడా చాలాసేపు జరిగింది కాబట్టి దాని గురించి ఇప్పుడు మాట్లాడుకుందాము. అదైన తర్వాత ఈ కెప్టెన్సీ కంటెండర్స్ టాస్క్ స్టార్ట్ అయింది. సో దాంట్లో పెద్దగా మాట్లాడుకునే విశేషాలంటూ ఈరోజు అయితే ఏం లేవు. మరి రేపు ఏమన్నా ఉంటాయేమో చూడాలి. సో ఈ కేక్ కథ ఏమిటి, అసలు ఏమిటి ఈ కేకు? నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. మనము ఐ థింక్ ఒక 4-5 ఏళ్ల కిందట టెంపర్ అని ఒక సినిమా వచ్చింది. జూనియర్ ఎన్టీఆర్, పూరి జగన్నాథ్. టెంపర్ అని ఒక సినిమా వచ్చింది. అందులో ఒక సీన్ ఉంటుంది. పోసాని కృష్ణమురళి అండ్ జూనియర్ ఎన్టీఆర్ మధ్య సీన్ ఉంటుంది. జూనియర్ ఎన్టీఆర్ వచ్చి మహా కరప్ట్ పోలీస్ ఆఫీసర్గా ఉంటాడు కదా. అక్కడ ఏదో ఒక సీన్లో ఆయన ఒక అవినీతికి సంబంధించిన డబ్బు నొక్కేద్దాము అన్న ఉద్దేశంలో ఉన్నప్పుడు వీళ్ళిద్దరూ బీచ్లో నిలబడి మాట్లాడుకుంటున్నప్పుడు పోసాని అంటుంటాడు, ఇది చాలా తప్పు సార్, ఇది చాలా తప్పు, మీరు ఈ సొమ్ము మీది కాదు, ఇదంతా మీరు తీసేసుకొని వాళ్ళని అన్యాయం చేస్తున్నారు, మీరు ఆ వైజాగ్ వాసును ఎవరో ఉంటాడు దాంట్లో వాడికి సహాయం చేస్తున్నారు, ఇది చాలా తప్పు సార్ అంటే, నువ్వు ఊరికే అరవద్దు నాయనా, ఎందుకు అరుస్తున్నావు? నీకు వైజాగ్లోనే పుట్టావు, వైజాగ్లోనే పెరిగావు, ఇక్కడే ఉద్యోగం చేస్తున్నావు, ఎన్నో ఏళ్ళ నుంచి ఉంటున్నావు, నీకు చాలా స్పష్టంగా వైజాగ్ వాసు ఎలాంటి వాడు అనేది నీకు తెలుసు కదా, వాడు చాలా అవినీతి చేస్తున్నాడు కదా, మరి ఇంకేంటి, నువ్వు వెళ్ళి ఒక కత్తి తీసుకొని ఆ వైజాగ్ వాసును పొడి చెయ్యి, లేక నీవు ఎట్లాగో పోలీసోడివి కాబట్టి నీ దగ్గర పిస్టల్ తీసుకొని వాడిని కాల్చేసేయి. మహా అయితే ఏమవుతుంది, నిన్ను జైల్లో పెడతారు, ఊరి తీస్తారు, కానీ నువ్వు నమ్ముకున్న నీతి బతుకుతుంది కదా, ఉంటే అటైనా ఉండు లేక ఇటైనా ఉండు, మధ్యలో ఉండొద్దు అని చెప్తాడు. చాలా గొప్ప ఫిలాసఫీ అండి అది నిజంగా చాలా గొప్ప ఫిలాసఫీ. లైఫ్లో మనం కూడా చాలా చోట్ల చూస్తూ ఉంటామండి. ఇది లైక్ ఒక పని మనం చెయ్యాలా వద్దా అని ఎన్నిసార్లు తర్జనభర్జనలు పడి ఉంటాం మనము. ఇలా చేస్తే ఎలా, ఇది చేస్తే ఏమన్నా లాభమా లేకపోతే నష్టమా, ముందుకెళదామా వెనక్కి వెళదామా, అసలు ఈ పని గురించి మనం మర్చిపోతే ఎలా ఉంటుంది, ఇట్లా 190 రకాలుగా ఆలోచిస్తాం. ఒక పని చెయ్యడం గురించి మనం అనేక విధాలుగా ఆలోచించి నిర్ణయం తీసుకుంటాం. మంచిదే, నేను కాదనడంలే. ప్రతి పనిని మనం అనాలోచితంగా చేసేయాలి అని ఎవరు చెప్పరు. కాకపోతే కొన్ని చోట్ల ఎలాంటి సిచ్యువేషన్ ఉంటుందంటే దూకేయడం, ఇంకంతే. దాంట్లో మనకు రిస్క్ తెలీదు, లేక
దాంట్లో అడ్వాంటేజెస్ ఏం తెలియదు. ఒక పని చేయటం వల్ల మనకి ఏమవుతుంది అన్న, ఏం రావచ్చు అన్న విషయం మనకు క్లారిటీ ఉండదు. ఉండనప్పుడు ఏం చేయాలి? ఏదైనా మానేసుకొని దూరంగా ఉండాలి, లేకపోతే దూకేయాలి అంతే. ఇంకా ముందు దూకేసి చేసేసుకుంటూ వెళ్ళిపోవడమే. ఏమొస్తే అది వస్తుంది. ఏమొచ్చినా కూడా తీసుకోవడానికి సిద్ధంగా ఉండి మానసిక స్థైర్యంతో ముందుకెళ్ళిపోవడమే. ఈరోజు పెట్టిన ఈ కేక్ టాస్క్ అలాంటిది. కావాలనే అక్కడ ఒక కేక్ పెట్టారు, పెట్టి ఈ కేక్ తినే అర్హత ఎవరికి ఉంది అన్నాడు. సో ఇంకా మిగతా హౌస్ అంతా కలిసి డిస్కషన్లో పడిపోయింది. టోటల్గా డిస్కషన్లో పడిపోయింది. చాలా గొప్ప మైండ్ గేమ్ లాగా అయితే అనిపించిందండి నాకు. ఈ టాస్క్ చాలా గొప్ప మైండ్ గేమ్ ఆడుతున్నాడు బిగ్ బాస్ అని అయితే అనిపించింది. ఇప్పుడు ఈ కేక్ తినాలా వద్దా, తింటే ఎవరు తినాలి అనేది ఒక చర్చలాగా జరిగింది. ప్రతి ఒక్కళ్లకు అనుమానమే, తింటే ఏమవుతుందో తినకపోతే ఏమవుతుందో. తినాలని ఉంది, తినద్దని ఉంది, రెండు ఫీలింగ్స్ ఉన్నాయి. ఒకవేళ తినాలి అనుకుంటే ఎవరు తినాలి? నేను తినాలి అనుకున్నాను అనుకోండి, నాకు అపోజిషన్ వస్తుంది కదా, లేదు నేను కూడా తినాలనుకుంటున్నాను. ఇట్లా ప్రతి ఒక్కళ్ళు కూర్చొని తర్జన భర్జనలు చేసుకుంటూ ఏం చేద్దాము, ఇది తిందామా వద్దా, బిగ్ బాస్ని అడుగుదామా? బిగ్ బాస్ని అడిగితే ఏమి చెప్పడు. ఏం ఇట్లా మేమందరం కలిసి ఏకగ్రీవంగా ఎన్నుకున్నాము అని యానివర్సరీ వచ్చి చెప్పింది కదా, మేమందరం కలిసి ఏకగ్రీవంగా ఒక మాట అనుకున్నాం, బిగ్ బాస్ నన్నే తినమని అందరూ చెప్పారు, ఇది తినగలిగే అర్హత నాకు మాత్రమే ఉంది అని యానీ మాస్టర్ చెప్పింది. చెప్పిన తర్వాత ఏం చేసింది? తినలే. అమ్మో ఎందుకు మళ్ళీ బిగ్ బాస్ నో ఎస్ చెప్పలే, నో చెప్పలే, ఓకే పద పడుకుందాం అని చెప్పి పడుకొనేసింది. సో బిగినింగ్లో అందరికీ ఈ ఏమంటారు దీన్ని, ఒక తటపటాయింపు. బిగినింగ్లో అందరికీ ఒక తటపటాయింపు ఉంటుంది. అమ్మో ఇది తింటే ఏం తలనొప్పో, తినకపోతే ఏం తలనొప్పో, తినడం వల్ల ఏమైనా లాభమే ఉంటుందో, లేకపోతే తినడం వల్ల ఏదైనా పెద్ద నష్టమే జరగచ్చు, ఏం చేస్తే కరెక్టు, ఏం చేస్తే తప్పు. ఇది తెలియని సంఘర్షణ ఒకటి ఉంటుంది లైఫ్లో, చాలా చోట్ల మనకు కూడా వస్తూ ఉంటుంది. దీన్ని దాటుకొని పోగలిగే నిజమైన విజేత ఎవడు అంటే ఇంకా చేసేయటమే. ఏదొచ్చినా పర్వాలేదు, నేను తీసుకుంటాను, ముందుకెళ్ళిపోతాను. ఈ డిస్కషన్స్ ఇవన్నీ వీటి వల్ల జరిగేది కాదు. ఇంత ఆలోచించి దీనికోసం పెద్దగా బ్రెయిన్ స్టార్మింగ్ చేసుకుని ఇది కరెక్టా అది తప్ప అనుకుంటూ ఎంతసేపు కూర్చున్నా ఒక పరిష్కారం రాదు. కాబట్టి చేసుకుంటూ వెళ్ళిపోవడమే అల్టిమేట్గా. అంటే ఇట్లాంటి ఓపెన్ ఎండెడ్ టాస్కులు చేయాల్సిన పని ఏంటంటే చేసుకుంటూ వెళ్ళిపోవడమే. దానివల్ల ఏదైనా రాని దాన్ని తీసుకునే మానసిక స్థైర్యం చాలా ఉండాలి. మళ్ళీ అమ్మో అనవసరంగా తీసుకున్నానే, నాకు తెలియకుండా తీసుకున్నానే, తీసుకోవడం వల్ల కదా నాకు ఇంత ప్రాబ్లం వచ్చింది అని బాధపడకూడదు. ఎందుకంటే ఆ నిర్ణయం తీసుకుంటున్నది మనం, ఆ నిర్ణయం మనం తీసుకుంటున్నాం. ఎప్పుడు ఆలోచించుకోవాలి ఇదంతా? మనము ఆ పని చేసే ముందర ఆలోచించుకోవాలి. ఒక్కసారి చేద్దాము అని డిసైడ్ అయిపోయిన తర్వాత ముందుకు వెళ్ళిపోవడమే. ఇంకా మళ్ళీ దాని గురించి ఆలోచించడం ఉండకూడదు. అది ఆ పని చేసేసిన తర్వాత అబ్బా అనవసరంగా నేను పోయి ఇరుక్కుపోయినానే అనే బాధ ఉండకూడదు. ఒకవేళ దానివల్ల ఏదైనా నెగిటివ్ ఫలితం వస్తే దాని గురించి కూడా పెద్దగా వరి అవ్వకూడదు. బికాస్ ఆ రిస్క్ మనమే తీసుకుంటున్నాం కాబట్టి. అయితే లైఫ్లో ప్రతి విషయంలోనూ అంత రిస్క్ తీసుకోవాలా అంటే అది కూడా కరెక్ట్ కాదు. ఎలాంటి విషయాల్లో తీసుకోవాలో అలాంటి విషయాల్లో ఇలాంటి పనులు చేయాలి. కానీ ప్రతి చోట ఇప్పుడు నేనేదో కెసినోకి వెళ్తాను, కెసినోలో కూర్చొని మొత్తం ఇంకా డబ్బులు పోతూ ఉంటే కూడా ఏదైనా పర్వాలేదు అని చెప్పి పెడుతూ పోవడం కాదు. అది గ్యాంబ్లింగ్ ప్రాబ్లం అవుతుంది. అది కూడా ఒక సైకలాజికల్ ప్రాబ్లం అనమాట. అలా ఉండకూడదు. మళ్ళీ ఏ టాస్క్లో మనం తెగింపు చూపించాలి, ఏ టాస్క్లో తెగింపు చూపించాల్సిన అవసరం లేదు, బుర్ర వాడాల్సిన అవసరం ఉంది అనేది తెలుసుకోగలిగే విచక్షణ మనకే ఉండాలి. అది ఉన్నప్పుడే మనం కరెక్ట్గా ఒక టాస్క్ను జడ్జి చేయగలుగుతాము, ఆ టాస్క్ను సక్రమంగా చేయగలుగుతాము. ఈ టాస్క్లో భాగంగా ఈవెన్ బిగ్ బాస్ అడిగాడు, ఎవరిని? జెస్సీని అడిగాడు, ఈ కేకును తినే అర్హత ఎవరికి ఉంది? జెస్సీకి కూడా ఏం ఆప్షన్స్ ఉన్నాయండి చెప్పాలంటే? జెస్సీకి కూడా ఇప్పుడు ఆ ఇంట్లో అందరికీ ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఉందో జెస్సీకి కూడా అంతే ఇన్ఫర్మేషన్ ఉంది. అక్కడ కేక్ ఉంది, అది ఎవరు తినాలి, ఆ తినే అర్హత ఎవరికి ఉంది అనేది ప్రశ్న. ఇది జెస్సీకి కూడా తెలుసు. సో ఇప్పుడు జెస్సీ ఏం చెప్పాలి? ఈ కేక్ తినే అర్హత ఎవరికి ఉంది అని చెప్పాలి. ఇది జెస్సీ కూడా ఆలోచించుకోవాలి. నా పేరే చెప్పచ్చా?
లేకపోతే ఎవరి పేరైనా వేరే పేరు చెప్పాలా అన్న విషయము జెస్సీ కూడా ఆలోచించుకోవచ్చు. సో ఆయన ఎవరి పేరు చెప్పాడు అనేది అనవసరం మనకు. బేసిక్గా పలానా వాడు తినాలి, పలానా వాడే అర్హుడు అని చెప్పడానికి ఆయన రవి పేరు చెప్పినట్టున్నాడు. కరెక్ట్, రవి పేరు చెప్పాడు. రవి ఇప్పుడు అదేదో నిజంగా తీసుకెళ్ళి నీకు కప్పును అందించే ఒక మహత్తరమైన అవకాశం ఏమో, అలాంటప్పుడు నువ్వు రవి పేరు చెప్తే నీకుండే అవకాశాన్ని నువ్వే చెడగొట్టుకుంటున్నట్టు అవుతుంది కదా. అది ఏంటో నీకు తెలియనప్పుడు నువ్వు మాట్లాడే మాటలు కొంచెం ఆలోచించుకొని మాట్లాడాలి. అక్కడ జెస్సీ ఏం చేశాడు, రవి పేరు చెప్పాడు. సరే, ఇది ఏం టాస్క్ అనేది ఎవరికి తెలియదు కాబట్టి ఇది తినడం వల్ల కానీ, తినకుండా అలాగే బిగ్ బాస్ ఆదేశాల కోసం వెయిట్ చేస్తూ ఉండటం వల్ల కానీ ఎవరికి లాభం ఉంది, ఎవరికి నష్టం ఉంది అనేది ఏమీ తెలియని విషయం కాబట్టి ఇక్కడే మన తెలివితేటలు బయటపడతాయి, మన తెగింపు బయటికి వస్తుంది. మనలో ఎంత తెగింపు ఉంది, ఆ తెగింపును మనం ఏ స్థాయి వరకు చూపించగలము అనే విషయం ఇక్కడే బయటకు వస్తుంది. ఇందాక చెప్పానే టెంపర్ ఎగ్జాంపుల్, ఆ టెంపర్ ఎగ్జాంపుల్లో చెప్పినట్టు ఉంటే అటుండు లేకపోతే ఇటుండు, మధ్యలో ఉండద్దు. అంటే తిందాము వద్దు, తిందామా వద్దా, ఈ మధ్యలో ఉండే వాళ్ళకు ఇంక ఎప్పటికీ తేల్చుకోలేరు. అక్కడ కేక్ ఉంది, అది తినాలా వద్దా డిసైడ్ చేసుకో, తినేసేయి అంతే. ఆ పని మొదట్లో సన్నీ కూడా కాస్త అఫ్కోర్స్ తెలియదు కాబట్టి, ఫస్ట్ అప్పటికప్పుడు వస్తే సర్ప్రైజ్గా ఉంటుంది కాబట్టి తెలియదు కాబట్టి కాస్త ఏంటో ఇది ఏమన్నా చెప్తాడేమో అని వెయిట్ చేశాడు. ఎంతసేపు అయినా చెప్పకుండా ఉండేసరికి ఒక రోజంతా గడిచిపోయి రెండో రోజు మార్నింగ్ వచ్చినా కూడా చెప్పకుండా ఉండేసరికి లూప్ హోల్స్ ఎతికాడు. దాంట్లో కెప్టెన్ మాటే వినాలని ఎక్కడ రాయలేదు కదా. సో అలాంటప్పుడు నేనే తినేస్తే పోయేదేముంది అన్నాడు, వెళ్ళాడు, తీసుకొని లటుక్కున్నది దాన్ని ఆరగించేశాడు టోటల్గా. అది కరెక్ట్ పని అండి. ఇంకా దాని గురించి ఇప్పుడు చేద్దామా వద్దా అని ఎంతసేపు కొట్టుకుంటారు. అది ఎంతసేపు ఉన్నా కేక్ అక్కడే ఉంది, కరిగిపోతుంది. దానికి రీజన్ కూడా భలే చెప్పాడు, అది కరిగిపోతుంది. నిన్నటి నుంచి చూస్తా ఉన్నాం. అన్నయ్య తొక్కలో మీటింగ్లు అవసరమా, ఉన్నది ఒక కేకు, నాకు బాగా ఆకలి ఉంది, నేను తినేస్తా అన్నట్టుగా తినేశాడు. అదే కావాల్సింది. అక్కడ కూర్చొని చర్చలు పెట్టుకోవడం అనేది అనవసరం. అక్కడ దానివల్ల ఏమైంది, దానివల్ల మంచి జరుగుతుందా చెడు జరుగుతుందా అనేది తర్వాత సంగతి అండి. ఇప్పుడు ఈయన కేక్ తిన్నాడు, రిస్క్ చేశాడా, లేకపోతే ఈ రిస్క్ చేసి తినడం వల్ల ఈయనకి ఏదన్నా లాభం కలుగుతుందా అనేది రెండు ఈయనకే ఉన్నాయి. మంచి జరిగిన ఈయనకే, చెడు జరిగిన ఈయనకే. ఆ రిస్క్ ఈయనకే పెట్టుకొని ముందుకు దూకాడు. కాబట్టి ఇతను ఎవరిని రిస్క్లో పెట్టట్లేదు, ఇతను ఎవరిని తగ్గించట్లేదు, ఎవరి అవకాశాలను కొల్లగొట్టట్లేదు. ఇతని తెగింపు ఈ లెవెల్లో ఉంది కాబట్టి తెగించాడు, ముందుకు దూకాడు అంతే. మిగతా వాళ్ళందరూ ఏం చేస్తున్నారు, నువ్వు తిను, లేకపోతే నాకే అర్హత ఉంది, నేనే తినాలనుకుంటాను, కానీ ఎవరికైనా అవకాశం వస్తే ఎందుకు ఇస్తాను, ఇలా కూర్చొని దాని చుట్టూ చేరి మాట్లాడుకున్నంత మాత్రాన తెలిసేది ఏమీ ఉండదు. ఎంతసేపు డిస్కస్ చేసుకున్నా ఆయన ఎవరో వస్తారని ఏదో చేస్తారని అన్నట్టు బిగ్ బాస్ ఎప్పుడో వచ్చి చెప్తాడు, చెప్పేంత వరకు వెయిట్ చేస్తూ ఉందాము. ఇలాగే కూర్చొని ఉంటే ఏమో వస్తాడేమో బిగ్ బాస్, నిజంగానే వచ్చి చెప్పేవాడేమో. ఇంకా ఈరోజు కూడా ఆ కేక్ తినకుండా ఉండింటే. కాకపోతే ఈరోజు సన్నీ తెగించాడు. అంటే అటు ఉంటే అటుండు, లేకుంటే ఇటుండు అని. ఆయన ఇప్పుడు నేను ఆ టెంపర్ ఎగ్జాంపుల్ ఎందుకు చెప్పానంటే, దాంట్లో అంటాడు జూనియర్ ఎన్టీఆర్, నీకు తెలుసుగా వాడు ఒక గొప్ప అవినీతిపరుడని. నువ్వు నమ్మిన విషయాన్ని నువ్వు చేయడానికి నీ లైఫ్నే పణంగా పెట్టు. ఎవడో వచ్చి చేయాలని ఎందుకు ఎక్స్పెక్ట్ చేస్తున్నావు? నీకు అంత ధైర్యం ఉంటే నీతి నిజాయితీ అని ఉట్టి మాటలు కాదు, ధైర్యంగా నువ్వు నమ్మిన విషయాన్ని నువ్వు చేసుకుంటూ ముందుకెళ్ళిపో అనేది చెప్తాడు అక్కడ ఎన్టీఆర్. అది లేనప్పుడే కూర్చొని నీతులు చెప్పుకుంటూ మాట్లాడుతూ ఉంటావు అనే విషయము ఇండైరెక్ట్గా చెప్తాడు, అన్యాపదేశంగా జనాలకు కూడా చెప్తాడు ఆ విషయం. అట్లాగే ఇక్కడ కూర్చొని ఇది కరెక్టా, అది తప్ప, ఇది తప్ప, ఇది రైటా అనుకుంటూ ఎంతసేపు కూర్చున్నా కూడా తెల్లారదు. కాబట్టి అక్కడ చేయాల్సిన పని చేసేద్దాం, ఏదైతే అదైంది, తర్వాత సంగతి తర్వాత చూసుకుందాం. ఆ తెగింపు ఆ మొత్తం ఇంట్లో ఎవరికి ఉందండి? ఓన్లీ సన్నీకి ఉంది. ఇంకా ఈయన అది తినేసిన తర్వాత అబ్బా యానీ మాస్టర్ యొక్క రగడ చూడాలి. నేను తినాలని నేను ముందు అనుకున్నాను, నా ట్రస్ట్ బ్రేక్. ఎవరు తినద్దన్నారమ్మా నిన్న నైటే నీకు ఆ తెగింపు ఉంటే తినేసేయాల్సింది నువ్వు. సన్నీ వచ్చేవాడు కాదు, ఇంకోళ్ళు వచ్చేవాళ్ళు కాదు కదా. ఆ ధైర్యం చాలక ఈ తినేసిన తర్వాత జరిగిన విషయాన్ని బట్టి నువ్వు ఇది ఫాలో, ఇక్కడొచ్చి రూల్స్ మాట్లాడడం కరెక్ట్ కాదు.
మనమందరము అనుకున్న ప్రకారంగా ముందు ఈ టాస్క్ ఏందో నీకు తెలియదు. అసలు దీంట్లో ఏం లాభం ఉందో తెలియదు, ఏం నష్టం ఉందో నీకు తెలియదు. తినడం వల్ల నీకే నష్టం అయ్యేదేమో ఎవరికి తెలుసు. అప్పుడు అందరూ గుంపుగా చేరి నన్ను రిస్క్లో పారేశారు అని చెప్పి నువ్వే ఏడ్చేదానివి. నీకు ఆ తెగింపు ఉందా అనేదే ఇక్కడ టెస్ట్ చేశాడని నాకు అనిపించింది. ఆ తెగింపు హౌస్ మేట్స్లో ఎంతమందికి ఉంది? ఒక పని చెయ్యాలి అంటే చేసేద్దాం, మంచి రాని చెడు రాని చూసుకుందాం, గెలుచుకుంటూ ముందుకెళ్దాం, ఆటంకాల్ని ఎదుర్కొంటూ ముందుకెళ్ళిపోదాము అన్న తెగింపు ఎంతమందికి ఉంది అనేదే ఈ టాస్క్ యొక్క ప్రధాన ఉద్దేశమేమో అని అయితే నాకు అనిపించింది. అందుకే ఈ టాస్క్ పెట్టాడేమో అని కూడా అనిపించింది. సో ఆ టాస్క్లో నాకు సంబంధించినంత వరకు రేపు పొద్దున ఈ టాస్క్ యొక్క ఫలితం ఎలాగైనా ఉండనివ్వండి, దీనివల్ల సన్నీకి మంచి జరుగుతుందా చెడు జరుగుతుందా అనేది పక్కన పెట్టేయండి. తెగించి ముందుకు దూకాడా లేదా, నాకు అదే నచ్చింది. ముందుకు దూకాడు, ఆ చేయాల్సిన పని సక్రమంగా చేసేసాడు. సో ఇంకా దాని తర్వాత ఆయన వేసిన జోకులు, ఆయన చూసిన చూపులు అబ్బా చాలా బాగుండినాయి. ఆ మధ్యలో యానీ మాస్టర్ అరుస్తున్న అరుపులు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ లాగా చాలా ఆహ్లాదాన్ని కలిగించాయి. ఆమె బాగా ఉడుక్కునింది, ఆల్మోస్ట్ ఏడ్చినంత పని చేసిందండి బాబు. ధైర్యం ఉండాలండి. ఊరికే జస్ట్ జనాలను మభ్యపెట్టో లేకపోతే వీళ్ళందరినీ మద్దతు కూడా తీసుకోనో ప్రతిసారి ఏదో ఒక కాంట్రవర్సీ క్రియేట్ చేయటమో ఇలాంటి పనులు కాదు కదా చేయాల్సింది. అక్కడ ఇప్పుడు సన్నీకి ఎవరున్నారండి? అక్కడ సలహా ఇచ్చేవాళ్ళు లేరు, చెప్పేవాళ్ళు లేరు. ఆయన సొంతంగా తీసుకున్న నిర్ణయము, మంచి అయినా చెడైనా ఆయనే అనుభవిస్తాడు. అదే కదా చేసింది ఆయన పని. దానివల్ల యానీ మాస్టర్కి కూడా నష్టమేం లేదు కదా. అందుకే అంత కూల్గా ఉన్నాడు సన్నీ. ఇక్కడ ఈమెమంటే ఇంతమంది కలిసి నాకు ఇద్దాం అనుకున్నారు, మేబీ ఇంకొక వారం ఇమ్యూనిటీ వచ్చేదో ఏమిటో, ఈ సన్నిగాడు వచ్చేసి మధ్యలో తీసేసుకుని వెళ్ళిపోయాడు అబ్బా అన్నట్టుగా బాధపడిపోతుంది. అది ఇమ్యూనిటీ కాకుండా ఈ వారం ఎలిమినేట్ అయిపోతారు మీరు ఇది తిన్నందుకు అంటే అప్పుడు ఎలా ఉంటుంది ఆయనకు? ఆ రిస్క్ అనేది సన్నీ తీసుకున్నాడు కాబట్టి ఈ రోజుకి ఆ టాస్క్కి సంబంధించి సన్నీయే హీరో. ఏ తర్వాత టాస్క్ చెప్పేది ఏంటంటే కొన్ని విషయాల్లో, ఓపెన్ ఎండెడ్ విషయాల్లో ముందుకెళ్దామా వెనకొద్దామా అనే ఆలోచన ఉండకూడదు, వెళ్ళిపోవడమే. అది ఓపెన్ ఎండెడ్ థింగ్. దాంట్లో మనం అది ఎంతసేపు ఆలోచించినా దానికి ఒక నిర్ణయం కానీ రాదు, టైం అయిపోతుంది తప్పిస్తే దానికి ఒక పరిష్కారం మనకు దొరకదు. దొరకనటువంటి వాటికి చేసుకుంటూ వెళ్ళిపోవటమే. ఇది జరుగుతుంది అని మనకు తెలియనప్పుడు మనకు ఉండేది అదే అవకాశం, అదొక అవకాశమో లేకపోతే మనకు ఏదన్నా వచ్చే ఆటంకమో తెలియనప్పుడు ముందుకైతే వెళ్ళిపోవడం మంచిది. ఆటంకం వస్తే తొలగించుకుంటూ ముందుకెళ్తాం, ఇంకా మంచిది ఏదన్నా వస్తుందేమో, ముందైతే కేక్ దొరుకుతుందిగా. సో అట్లా అదేదో అంటాడు కదా, రాకుమారి నిన్ను వరిస్తుందిరా అన్నట్టు ముందు దొరికిన అవకాశాన్ని నువ్వు తీసుకుంటే తర్వాత అవకాశానికి ఆటోమేటిక్గా అడుగు పడ్డట్టే. సో ఆ పని సన్నీ చేయటం నాకు చాలా నచ్చింది. దాని తర్వాత ఈ కెప్టెన్సీ టాస్క్ మొదలైంది. కెప్టెన్సీ టాస్క్ కూడా బాగానే జరుగుతూ ఉంది. దాని గురించి నిజంగా మాట్లాడుకోవడానికి అయితే ఏమీ లేదు. కాకపోతే ఈ కేక్ టాస్క్ మాత్రం చాలా బాగుంది. సింపుల్ టాస్క్, సింపుల్గా అనిపించింది విషయము, కానీ దీంట్లో చాలా ఫిలాసఫీ దాగి ఉంది కదా అని అయితే అనిపించింది నాకు. చూద్దాం దీని యొక్క ఫలితం ఎలా ఉండబోతుందో మనకు తెలియదు. ఇది తిన్నందుకు ఈయన రక్షించబడతాడో, శిక్షించబడతాడో, లేకపోతే ఈయనకి ఏదైనా బహుమతులు ఇవ్వబడతాయో, ఏం జరుగుతుంది అనే దానికి ఎవ్వరికీ ఐడియా లేదు. ప్రస్తుతానికైతే ఆ రిస్క్ తీసుకున్న వ్యక్తి సన్నీ, అంతవరకు నిజం. సో తర్వాత ఏం జరగబోతుంది అనేది రాబోయే ఎపిసోడ్లో మనం చూడొచ్చు. సో అదండి ఈ రోజుకైతే సమీక్ష. ఇంకా ఈరోజు సమీక్షించుకోవడానికి పెద్దగా విషయాలు ఏం లేవు, సన్నీ వేసిన జోకులు తప్ప ఇంకా వేరే విశేషాలు అయితే ఏమీ లేవు. కాబట్టి ఈ రోజుకి సమీక్ష ఏమీ లేని రోజు కూడా మరీ 30 నిమిషాలు 40 నిమిషాలు చెప్పడం ఎందుకు, తొందరగానే ముగిద్దాము అని ఈరోజు ఇక్కడతోటే ఆపేస్తున్నాను నేను. సో మళ్ళీ రేపటి ఎపిసోడ్ జరిగిన తర్వాత జరిగే సమీక్షలో మిమ్మల్ని అందరినీ కలుసుకుంటానని మాటిస్తూ వెళ్లే ముందు యథావిధిగా మీకు అందరికీ ఒక చిన్న రిమైండర్ ఏమంటే, మా వీడియోలు మీకు నచ్చుతూ ఉంటే మీరు లైకులు కొట్టండి, అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది ఛానల్ను చూస్తున్నారు, నాకు దాదాపు 5,000-6,000 మంది కనిపిస్తున్నారు యూనిక్ వ్యూవర్స్. కానీ వాళ్ళందరికీ నేను చేసే విజ్ఞప్తి ఏమంటే, ఒక్కసారి బాబు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి స్వామి, సో దట్ నాకు కూడా ఇంతమంది సబ్స్క్రైబర్స్ వచ్చారు అన్న ఒక సంతృప్తి ఉంటుంది కదా. సో దయచేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.
అలాగే నా అభిప్రాయాల పట్ల మీకు ఏమైనా విభేదం ఉంటే దాన్ని కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి. మీ అభిప్రాయం నిజంగా లాజికల్గా అనిపిస్తే నేను సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తాను. లేదు నాకు మీ పాయింటే లాజికల్గా అనిపించకపోతే అది వివరించే ప్రయత్నం కూడా నేను చేస్తాను. మరి రేపటి సమీక్షలో మళ్ళీ మిమ్మల్ని కలుసుకునేదాకా ప్లీజ్ స్టే ట్యూన్ టు సమీక్షా పర్వం.